నౌ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. క్రితం క్లాస్లో మనం వైడ్స్ గురించి తెలుసుకున్నాము. ఈ యూనిట్ సెల్స్లో ఉండే వైడ్స్ గురించి తెలుస్తున్నాం. వైడ్స్ అంటే గ్యాప్స్. ఆ గ్యాప్స్ అంతా కూడా ఖాళీగా ఉంటాయి. ఆ ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ క్రిస్టల్ లేదా ఆ సాలిడ్ అనేది మనకు డెన్సిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ డెన్సిటీ అనేది ఎలా లెక్కిస్తాము, ఒక యూనిట్ సెల్ యొక్క డెన్సిటీని ఎలా లెక్కిస్తాము అనే దానికి మనం ముందుగా చెప్పుకున్న 3 రకాల ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ని ఇక్కడ మనం చూద్దాం. ఈ 3 రకాల యూనిట్ సెల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిమిటివ్ యూనిట్ సెల్. దాన్ని మనం సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్గా మనం చెప్పుకోవటం జరిగింది. ఈ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఒక ఫేస్ యాటమ్ను మనం చూసినట్లయితే ఆ ఫేస్లో 4 యాటమ్స్ కూడా మనకు అక్కడ ఆ రకంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క యూనిట్ సెల్ యొక్క ఫేస్ను మనం తీసుకుంటే ఆ ఫేస్లో 4 యాటమ్స్ కూడా ఆ రకంగా ఆ ఫేస్లో ఉంటాయి. ఈ 4 రకాల యాటమ్స్ ఉన్నప్పటికీ ఇది మాత్రమే యూనిట్ సెల్, మిగిలింది మొత్తం కూడా యూనిట్ సెల్కి సంబంధం లేని అంశం. ఈ పర్టికులర్ యూనిట్ సెల్ ఇంతవరకే. ఆ 4 యాటమ్స్ యొక్క న్యూక్లియస్ని కలిపే ఇమాజినేటరీ లైనే ఆ యూనిట్ సెల్గా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఈ యూనిట్ సెల్లో మనం తీసుకుంటే ఇట్లా 4 వైపులా ఏ ఫేస్ తీసుకున్నా సరే నీకు అలాగే ఉంటుంది. ఏ ఫేస్ అన్నా మీరు తీసుకోండి, ఏ ఫేస్లోనైనా సరే మీకు ఈ రకంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక డైమండ్ షేప్లో వైడ్ అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ క్రిస్టల్ యొక్క డెన్సిటీ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవటానికి ఇక్కడ మనకు యూనిట్ సెల్ అనేది మనకు ఎలా ఉంటుంది అంటే ఒక క్యూబిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ క్యూబిక్ స్ట్రక్చర్లో మనం యూనిట్ సెల్ మనం పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక యాటమ్ వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక యాటమ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ లెంగ్త్ని ఏమంటారంటే ఎడ్జ్ లెంగ్త్ ఆఫ్ ది యూనిట్ సెల్ అంటారు. దీన్ని ఏమంటారు, యూనిట్ సెల్ యొక్క ఎడ్జ్ లెంగ్త్. దీన్ని ఏ అనే లెటర్తో సూచిస్తారు. ఈ ఎడ్జ్ లెంగ్త్ని ఏదైతే ఉంటుందో దీన్ని ఏ అనే సింబల్తో సూచిస్తారు. అలాగే ఇది రేడియస్ ఆఫ్ యాటమ్. యాటమ్ అనేవి స్పియర్స్గా మనం తీసుకుంటాం, కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఈ రేడియస్ ఆర్ అన్నమాట. ఇప్పుడు ఏకి ఆర్కి మధ్య ఉండే రిలేషన్ మనకు తెలిస్తేనే మనము ఆ క్రిస్టల్ యొక్క ఆ యూనిట్ సెల్ యొక్క వాల్యూమ్ని కనుక్కోగలము. అలాగే అందులో ఉండే స్పియర్స్ యొక్క వాల్యూమ్ను కూడా మనం కనుక్కోగలము. కాబట్టి యూనిట్ సెల్ యొక్క వాల్యూమ్లో స్పియర్ యొక్క వాల్యూమ్ ఎంత ఉన్నదో అని మనకు తెలిస్తే ఆ పర్సెంటేజ్ ఆక్యుపైడ్ బై ద స్పియర్స్ ఇన్ ఏ యూనిట్ సెల్ ఈజ్ నథింగ్ బట్ ద ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ఒక యూనిట్ సెల్ క్యూబిక్ యూనిట్ సెల్ మనం తీసుకున్నప్పుడు ఆ క్యూబిక్ యూనిట్ సెల్లో ఈ స్పియర్ షేప్లో ఉండే యాటమ్స్ మనం అరేంజ్ చేసినప్పుడు ఈ యాటమ్స్లో ఎంత పార్ట్ ఆ యూనిట్ సెల్ని ఆక్యుపై చేస్తుందో దట్ పర్సెంటేజ్ ఆఫ్ పోర్షన్ occupied by the atoms or the constituent particles of that unit cell is said to be packing efficiency. ఒక యూనిట్ సెల్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూము యాటమ్స్ చేత ఆక్యుపై ఉంటుందో క్యాలిక్యులేట్ చేయటాన్ని మనం ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటాం. అది మనకు తెలియాలి అంటే ఇక్కడ మనకు ఏకి ఆర్కి మధ్య ఉండే రిలేషన్ మనకు తెలియాలి. ఇక్కడ గమనించండి, యాటంలో ఉండే 2 యాటమ్స్ యొక్క రేడియస్ ఏకి సమానంగా ఉంటుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ 2rకి సమానంగా ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ 2rకి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ క్యూబ్ యొక్క వాల్యూమ్ మనం తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏ క్యూబ్. అలాగే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏమవుతుంది, 4/3 πr క్యూబ్ అవుతుంది. 4/3 πr క్యూబ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఏఆర్ అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. మనకు వాటి మధ్య పర్సెంటేజ్ రావాలి అంటే 2 ఆర్లోనన్నా తీసుకోవాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్లోనన్నా తీసుకోవాలి, లేదా రెండింటిని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలోనన్నా మనం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే మనకు వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి లేదా వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్కి మధ్య ఉండే రిలేషన్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ రెండింటిని ప్రస్తుతానికి మనం ఆర్లోనే తీసుకుందాం అనుకోండి. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఏ క్యూబ్, బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2r. కాబట్టి ఇదేమవుతుంది, 2r హోల్ క్యూబ్ అవుతుంది. అంటే ఇదేమవుతుంది, 8r క్యూబ్ అవుతుంది. సో 8r క్యూబ్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్, 4/3 πr క్యూబ్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది యాటమ్.
అక్కడ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి ఒక యూనిట్ సెల్లో మనం తీసుకుంటే 8 × 1/8 ఉన్నాయి కాబట్టి మనకు టోటల్ వాల్యూమ్ నెంబర్ ఆఫ్ స్పియర్స్ ఎన్ని ఉన్నాయి 1 స్పియర్ ఉంది 8 × 1/2 1 స్పియరే ఉంది కాబట్టి సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్స్ is equal వాల్యూమ్ ఆఫ్ 1 స్పియర్ ఇంటూ నంబర్ ఆఫ్ ఆటమ్స్ 1 అది 4/3 πr³ ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది యూనిట్ సెల్. ప్యాకింగ్ ఎఫిషియన్సీ యూనిట్ సెల్ అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఆటమ్ పర్సంటేజ్ ఆఫ్ వాల్యూమ్ occupied by atoms. Percentage of volume occupied by the atoms is equal to volume of atoms by volume of cube into 100 వేస్తే మనకు పర్సంటేజ్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ది వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది ఆల్ ఆటమ్స్ ఈస్ 4/3 πr³ పై అంటే 22/7 ఇంటూ r³. అలాగే వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ వచ్చేసి 8r³. దీన్ని మనకు సింప్లిఫై చేస్తే మనకు ఎంత వస్తుందంటే ఇట్ అప్రాక్సిమేట్లీ 52.36 వస్తుంది. ఎందుకంటే r³ క్యాన్సిల్ అయిపోతుంది 52.36 వస్తుంది. దిస్ ఈజ్ ద ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్. ఇది చాలా ప్యాకింగ్ ఎఫిషియన్సీ చాలా తక్కువగా ఉంది. ఇంత తక్కువ అనేది చాలా రేర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ సింపుల్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్. A is equal to 4r/√2. Volume of the cube is equal to a³, but A is equal to 4r/√2. So 4r/√2 whole cube is the volume of the cube. So 4 into 4³ is equal to 64. 4 4s are 16. 16 4s are 64. 64r³ by √2 into √2 is equal to 2 into √2. So this is the volume of the cube. Now volume of each sphere. Volume of sphere is equal to 4/3 πr³. 4/3 πr³. Here in the face centered cube 4 atoms are present, because 8 corners you have 8 atoms and 6 faces you have 6 atoms. So 8 into 1/8 is equal to 1. 6 into 6 faces 1/2 is equal to 3. Total number of atoms is equal to 4. Therefore volume of 4 spheres is equal to 4 into 4/3, that is 16/3 into 22/7 r³. This is volume of spheres. That is the volume of spheres. Now packing efficiency is equal to volume of spheres is equal to volume of 4 spheres by volume of cube into 100. So if you simplify these two values, that is, let us write here, so volume of the 4 spheres, packing efficiency, volume of 4 spheres 16/3
into 22/7 pi value and r cube by volume of cube 64 r cube by 2 root 2. R cube cancel. If you write like this, 16/3 into 22/7 into 2 root 2 by 64. So on simplifying this, you will get the value 74% approximately. This is packing efficiency of a face centered cube is 74%. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ ఏ ఫేస్ సెంటర్డ్ క్యూబ్. ఇక్కడ మనం ఇంతకుముందు చూసుకున్న 2 యూనిట్ సెల్స్లో మనం చూసుకుంటే ఏకి ఆర్కి మధ్య ఉండే రిలేషన్ ఈజీగా మనం డ్రా చేయగలిగాం. సింపుల్ క్యూబ్ తీసుకున్నట్లయితే ఈ 2 రేడియస్లు మనం తీసుకున్నట్లయితే ఇదొక రేడియస్, ఇదొక రేడియస్, ఈ 2 రేడియస్లు ఏకి సమానంగా ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2r అని ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయగలిగాం. అదేవిధంగా ఫేస్ సెంటర్డ్ క్యూబ్లో ఉన్నట్లయితే ఏకి ఆర్కి మధ్య డైరెక్ట్గా మనకు కాంటాక్ట్ లేదు, కానీ ఫేస్ డయాగ్నల్ అంటాం దీన్ని. ఈ ఫేస్ డయాగ్నల్ ఉండే యాటమ్స్ అనేవి మనకు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ 2 వాల్యూస్ ఏ కాబట్టి దాని ఆధారం చేసుకొని దీని యొక్క వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మనం తీసుకుంటున్న బాడీ సెంటర్లో యాటమ్స్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్ ఎయిదర్ ఆన్ సైడ్ ఎడ్జ్ ఆర్ ఆన్ ది ఫేస్. ఫేస్లో మనకు కలిసి లేవు, సైడ్ ఎడ్జ్లో కూడా కలిసి లేవు. కాకపోతే మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకు కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉన్న భాగాన్ని మనం ఏమంటారంటే అంటే ఈ కార్నర్కు ఆపోజిట్ కార్నర్కు, అంటే ఇక్కడ ఆరెంజ్ ఇక్కడ చూడండి, ఈ ఆరెంజ్కు ఈ ఆపోజిట్లో ఉండే ఈ ఆరెంజ్కు, ఈ రెండింటి మధ్య మనకు కాంటాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇన్ బిట్వీన్ ఆరెంజ్ అండ్ ఆరెంజ్ చూడండి, ఇక్కడ ఆరెంజ్కి మధ్య కాంటాక్ట్ ఉంది. ఇక్కడ చూడండి ఆరెంజ్ అనేది ఎక్కడుంది, ఈ మూలన ఆరెంజ్ ఉంది, మళ్ళీ ఈ మూలన ఆరెంజ్ ఉంది. కాబట్టి దాన్ని మనం బాడీ డయాగ్నల్ అంటాం. లేదా ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, చూడండి గ్రీన్ టు గ్రీన్ ఇక్కడ మనకు కలిసి ఆరెంజ్ టు ఆరెంజ్ లేదా గ్రీన్ టు గ్రీన్ కలిసి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆపోజిట్ కార్నర్స్ అనమాట. వీటిని మనం బాడీ డయాగ్నల్స్ అంటారు. సో బాడీ డయాగ్నల్లో ఉండే యాటమ్స్ని మనకు కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము వీటి రిలేషన్స్ని తీసుకురావడానికి 2 సార్లు ట్రిగ్నామెట్రీని ఉపయోగించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మనం తీసుకుంటే ఇది బాటమ్, ఇది ఇక్కడ బాటమ్ అని మనం తీసుకుంటే అట్లా ఇది ఈ బాటమ్ అనమాట. ఈ బాటంలో ఏది కలిసి లేవు, కాంటాక్ట్లో లేవు, కానీ బాటంలో ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది. కాబట్టి ఇది ఏ, ఇది ఏ, కాబట్టి ఈ రెండిటి ఏల ఆధారంగా ఈ ఫేస్ డయాగ్నల్ మనం కనుక్కోగలం. ఇది ఫేస్ డయాగ్నల్. ఈ ఫేస్ డయాగ్నల్ ఏమవుతుంది, ఏసీ అవుతుంది అనమాట. కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2a స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ ఏ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ వచ్చింది, ఏసీ వాల్యూ వచ్చింది, రూట్ 2a వచ్చింది. ఎనదర్ ట్రయాంగిల్ ఇస్ దిస్. ఈ ట్రయాంగిల్లో మనకేముంది, ట్రయాంగిల్ ఏడిసి. ఈ ట్రయాంగిల్ ఏడిసిలో సిడి వాల్యూ ఈజ్ ఏ, ఏసీ వాల్యూ ఈజ్ 2 రూట్ ఏ. దాన్ని బేస్ చేసుకొని ఏడి యొక్క వాల్యూ, బాడీ డయాగ్నల్ యొక్క వాల్యూని మనం లెక్క కట్టాలి. కాబట్టి బాడీ డయాగ్నల్ ఏడి ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఎంత ఉంటుంది, 2 రూట్ ఏ, సారీ రూట్ 2a, రూట్ 2a హోల్ స్క్వేర్ ప్లస్ డిసి ఈజ్ ఏ స్క్వేర్. సో రూట్ 2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 3a square. So it will be root 3a. It will be equal to AD is equal to root 3a. So AD is equal to root 3a. This root 3a is nothing but 4r. Root 3a is equal to 4r. 4r ki idoka r, ఇది 2r, ఇది r. కాబట్టి 4r is equal
√3a. ఇప్పుడు మనకు a is equal 4r by √3. 4r by √3 is a. కాబట్టి సైడ్ ఎడ్జ్ యొక్క లెంగ్త్కి రేడియస్ ఆఫ్ యాటమ్కి మధ్య ఉన్న రిలేషన్ మనకి ఇక్కడ వచ్చింది. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ is equal a cube. a వాల్యూ ఎంత? 4r by √3 హోల్ క్యూబ్. అప్పుడు 4 యొక్క క్యూబ్ వచ్చేసి 64 అవుతుంది. 64 r క్యూబ్ బై √3 ఇంటూ √3 ఇంటూ √3 దట్ ఈస్ ఈక్వల్ టు 3√3. 64 r క్యూబ్ బై 3√3. దిస్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. Now how many atoms are present in a body centered cube? 8 corners లో 8 atoms ఉన్నాయి. సో 8 into 1/8 is equal to 1 and 1 at the body center. కాబట్టి 2 atoms ఉన్నాయి. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ 2 atoms 2 into 4/3 pi r cube, that it will be 8/3 pi r cube. Volume of 2 atoms is 8/3 pi r cube. Now packing efficiency is volume of total atoms in a cube by volume of a cube into 100. So packing efficiency, volume of atoms, all atoms in cube by volume of cube into 100. So volume of all atoms in a cube is 8/3 into 22/7 into r cube by volume of a cube 64/3√3 r cube. r cube cancel అవుతుంది. So it will be 8/3 into 22/7 into 3√3 by 64. On simplifying this into 100, so on simplifying this we will get 68%. This is packing efficiency of body centered cube. ఈ మూడు కూడా కొంచెం జాగ్రత్తగా మీరు చేయండి, అంత ఈజీనే. కాకపోతే 1-2 సార్లు కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసినట్లయితే ఈజీగా మీరు ఇది చేయగలరు. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ ఈజ్ అరైజ్డ్ డ్యూ టు ద ప్యాకింగ్ ఆఫ్ hexagonal close packing or cubic close packing, that is CCP or HCP. Both these packings will generate a face centered cube. Face centered cube will be like this. That means in the face of an atom at 4 corners you have 4 atoms and 1 atom is present at face center. So this is said to be face centered cube. So in a face centered cube, let it be the face of an atom. So in face centered cube, this is side edge of the cube. So in side edge, the 2 atoms are not in contact with each other. In case of simple cubic, where we observed that 2 atoms are in contact with each other at sides. So the side edge A will be equal to 2r in case of a simple cubic lattice. Whereas in the face centered lattice, the 2 atoms that are present at the corners are not in contact with each other, but diagonally the atoms are in contact with each other like this. In diagonal form, atoms are in contact. This is diagonal. This is also face diagonal. In face diagonal, atoms are in contact. So here this is R and this is R plus R, 2R, and this is R. So the length of the face diagonal is equal to 4R.
But we know this value and this value. This is A. Here we have a right angle triangle. Let it be A, B, C, or A, C, B, like this. So this is one side, AB is one side and BC is another side, and AC is this one. So here, according to trigonometry, AC square is equal to AB square plus BC square. This is Pythagoras theorem. You know that squares of the sum of the sides are equal to square of the this one. So AC square is equal to, or AC is equal to root of AB square plus BC square. AB is small a and BC is small a, so it will be A square plus A square, that is root of 2A square. AC is root of 2A square, or you can write it as AC is equal to root 2A. This root 2A is equal to 4R, because this is 1R, this is 1R, this is 1R, and this is 1R. R plus 2R plus R, 4R. Therefore, A is equal to 4R by root 2. Now, the volume of the cube is A cube. Volume of the cube is A cube. Then it will be 4R by root 2 whole cube, that is equal to 64 R cube by 2 root 2. This is the volume of a cube. Now here face centered, we have 8 atoms in 8 corners and 6 face atoms are present. Each face atom contributes 1 by 2 to this unit cell. Since 6 faces are there, 6 into 1 by 2, it will be equal to 3. And at 8 corners we have 8 atoms, so 8 into 1 by 8, each corner atom contributes 1/8. So 8 into 1 by 8 is equal to 1. So total atoms present in a face centered cube is equal to 4. So volume of sphere is equal to 4 by 3 pi r cube. This is the formula to calculate the volume of a sphere. మనకు స్పియర్ యొక్క వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా మనకు తెలుసు, 4/3 pi r cube. ఇక్కడ మనకి ఎన్ని స్పియర్స్ ఉన్నాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్పియర్స్ ఇన్ ఏ ఫేస్ సెంటర్డ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ 4 స్పియర్స్ is equal to 4 into 4/3 pi r cube. That will be 16/3 pi r cube. Now packing efficiency. Packing efficiency is nothing but volume of the cubes by volume of the, total volume of 4 atoms by total volume of the cube into 100. So packing efficiency is equal to volume of 4 atoms by volume of cube into 100. So volume of 4 atoms is equal to 16/3 pi r cube, that is 22/7 r cube by this one. So it will be reversed, that will be into 2 root 2 by 64 r cube. R cube is cancelled. Then on further simplification, this value will be equal to 74%. On simplification you will get 74%. So packing efficiency of a face centered cube is equal to 74%.